నేను వడ వేయటం ఇదే ఫస్ట్ టైము. అయినా నాకు బాగా వచ్చాయనే సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే షేపులు గానీ ఇట్లాగా మాడిపోకుండా తీసుకోవటం ఇట్లా అన్నీ బాగొచ్చాయి. నేను ఎలా చేశానో చెప్పండి. అంటే ఏమన్నా కొంచెం ఏమన్నా యాడ్ చేయాలా లేకపోతే ఇంకా బాగా చేయొచ్చా అనేది కూడా నేను ఎలా చేశానో చెప్తాను. నేను సాయి పప్పు 200 గ్రాములు తీసుకున్నా, పొట్టు లేకుండా ఉన్నవి. పొట్టు ఉంటే మళ్ళీ నేను కడగలేనని చెప్పి దాన్ని కడిగేసి 4 గంటలు నానబెట్టుకున్నాను నేను బాగా. 4 గంటలు నానిన తర్వాత పప్పుని బాగా కడిగాను. 2 సార్లు కడిగి దాని తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పెట్టి పట్టాను. అట్లాగా మిక్సీ వేసేటప్పుడు ఉంచేయొచ్చులే అని చెప్పేసి ఆ బ్లెండర్ బయట పెట్టిన తర్వాత వాటర్ నింపేసి పక్కన పెట్టుకున్నా. నేను ఈ మిక్సీ జారు కొత్తగా వాడుతున్నా ఫస్ట్ టైం. ఇప్పుడు చిన్నది వాడేవాడిని, అందుకని ఒకసారి కడిగేసుకొని కొద్దిగా వేసుకున్నాను ఆ మినపప్పు. ఎందుకంటే ఇది బ్లెండర్ కదా, మిక్సీలో వేసినంత పప్పు దీంట్లో వేయకూడదు, ఎందుకంటే తిప్పలేదు, దాని కెపాసిటీ అంత కాదు కాబట్టి. ఇక వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలి. నాది క్లిప్ మిస్ అయింది వాటర్ పోసేది. మనం పేస్ట్ ఎలా చేయాలంటే మెత్తగా వెన్నపూసలాగా ఉండాలి, అప్పుడే బాగా వడలు మెత్తగా ఫ్లఫీగా పొంగుతాయి కూడా. పప్పు అంతా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే మనం గట్టిగా రుబ్బుతాం కదా, అది కొంచెం వేడిగా ఉంటుంది, అందుకని అది చల్లారే వరకు పక్కన పెట్టాలి. అది చల్లారేలోపు అల్లము ముక్కలుగా కట్ చేసుకొని లేకపోతే అలాగ దంచేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అవన్నీ కట్ చేసేసి పిండిలో కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఇది చిన్న గిన్నె అవ్వటం వల్ల నేను స్పూన్తో కలిపా. అలా కొద్దిసేపు కలిపిన తర్వాత ఎందుకో నాకు బాగా కలిసినట్టు అనిపించలేదు. మళ్ళీ చేయి పెట్టేసి బాగా మీదకి కింద కలిపాను బాగా. అంత బాగా కలుపుకుంటే వడలు అనేది అంత బాగా పొంగుతాయి క్రిస్పీగా. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పిండిలో. అది నేను వీడియో క్లిప్ తీయటం మర్చిపోయాను, అది రికార్డ్ అవుతుందని అనుకున్నాను కాబట్టి అది రికార్డ్ నొక్కలేదు, జస్ట్ క్యామ్ ఆన్ చేసి పెట్టా, అది ఒక్కటి మిస్ అయ్యింది. వడ ప్రిపేర్ చేసే ముందు యూట్యూబ్లో వీడియోస్ చూసా, వాళ్ళు ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేశారు, అందుకని నేను కొద్దిగా యాడ్ చేశాను. ఎందుకు యాడ్ చేస్తారనేది నాకు తెలియదు, మేబీ టేస్ట్ బాగుంటుందేమో అనుకున్నాను, అందువల్ల నేను కూడా కొద్దిగా యాడ్ చేసాను, ఎక్కువ యాడ్ చేయలేదు, డౌట్గా ఉన్నా కదా అని చెప్పేసి. పక్కన పెట్టేసి నేను గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. నా దగ్గర పెద్ద కడాయి ఉంది కానీ ఆయిల్ ఎక్కువ పోయాల్సి వచ్చింది ఎందుకులని చిన్నదే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసాను. ఆ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత వాటర్లో చెయ్యి ముంచేసుకొని పిండిని ఒక సైడ్ నుంచి తీసుకున్నాను. అప్పుడే నాకు బాల్ లాగా వచ్చేసింది. జస్ట్ దానికి ఇట్లా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఆయిల్లో వదలాలి, అదే జారిపోతుంది. ఎందుకంటే మనం చేతికి వాటర్ తడుపుకున్నాం కాబట్టి అట్లా పెట్టగానే అదే పడిపోతుంది. లో పెట్టినప్పుడు చెయ్యి నుంచి వడ జారట్లేదు అంటే మీరు మళ్ళీ ఒకసారి వాటర్లో చెయ్యి తడిపేసుకొని మళ్ళీ వడ వేయటానికి ట్రై చేయండి, అప్పుడు జారుతుంది పక్కాగా. నేను వడ వేయటం ఇదే ఫస్ట్ టైము, అయినా వడ బాగా వచ్చింది, మంచి షేప్లు వచ్చాయి. నాకు అదొక్కటి హ్యాపీగా ఉంది వేసేటప్పుడు. బాగా కాగిన తర్వాత వడేసాను అనుకో, అది పైన మాత్రం మాడిపోయింది, లోపల పిండిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడు వేయగానే మనకు మాడిపోవు పైన గారెలు. మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత మనకు ఆయిల్ కాగిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే జస్ట్ పిండి కొద్దిగా తీసుకొని అలా వేస్తే అది ఆటోమేటిక్గా పైకి తేలుతుంది. నేను అలా చేశాను కాబట్టి ఆ వండలు 2 నూనెలో తేలాడుతున్నాయి. ఆయిల్లో వడ వేసిన తర్వాత మనం వాటిని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పారంటే అది గంట కరుసుకుపోతాయి, అందుకే 1 నిమిషం తర్వాత మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆ కలర్ వచ్చిన తర్వాతే తీయాలి. ఇంకొద్ది బాగా ఎర్రగా లోపలే రానివ్వాలి అంటే బయటికి తీసాక అవి బాగా మాడిపోతాయి. ఒకవేళ పిండి అణుకైంది అని అనుకోండి, కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా క్రిస్పీగా వస్తాయి, పిండి కూడా కొంచెం గట్టిపడిద్ది. వడల్లోకి చికెన్ కాంబినేషన్ బాగుండిద్దని చికెన్ కూడా తెచ్చేసి చికెన్ ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీ కూడా ఎందుకో బాగా వచ్చింది ఈరోజు, ఎప్పుడు చేసినా ఇలా రాదు. వాళ్ళన్నీ అవి అలా ఉన్నాయి. మనం ఎప్పుడైనా వడలు వేసిన తర్వాత వెంటనే వడ్డించకూడదు, ఎందుకంటే అప్పుడు పచ్చిగా ఉంటుంది లోపల. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వడ్డిస్తే అవి కరకరలాడతాయి. హోటల్ వాళ్ళు అయితే కొద్దిగా రవ్వ కూడా కలుపుతారు ఇంకా కరకరలాడటానికి. నేను అవన్నీ నా దగ్గర ఏం లేవు కాబట్టి నేనేం కలపలేదు, బియ్యం పిండి కలపలేదు, రవ్వ కలపలేదు. సో నాకైనా బాగానే కరకరలాడేటట్లుగా వచ్చాయి. మీకు ఇంకా అట్లా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకొని స్పూను. చికెన్ గ్రేవీలోకి వడ సూపర్గా అనిపించింది నాకైతే. నేను 2 పూటలు తిన్నా చేసుకున్నవి కూడా.